అంటే కోరిక, అక్షి అంటే నేత్రాలు, కోరికలు తీర్చే కళ్ళు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, అమ్మవారి దగ్గరికి కానీ అయ్యవారి దగ్గర కానీ ఏ దేవాలయానికి వచ్చినా మీరు మొట్టమొదట పాదాలు చూడాలి. తలకాయ ఎక్కడి వంచని వాడైనా సరే అక్కడ ఉంచాలి. ఇక వాళ్ళని మించిన వాళ్ళు ఎవరు లేరు కదా. అంటే ఉద్దేశ్యం ఏంటంటే వినయము కావాలి, భక్తి కావాలి. మనం ఏదో గుడికి వచ్చాం, ఇక్కడ కూడా మన అట్టహాసం చూపిద్దాం, మన ప్రతాపం చూపిద్దాం, మన గొప్పతనం చూపిద్దాం అంటే వాళ్ళేమి మెచ్చరు స్వామి. అంచేత నేను నీ దాసుండా అంటే ఆహా పరమానందం అంటారు ఆ దేవతలు. అంచేత అలా వచ్చి పాదాలు చూసి తర్వాత వరుసగా చూస్తూ అమ్మవారి నేత్రాలు చూడాలి. ఆమె కళ్ళు ఎలాంటివి అంటే కోరికలు తీర్చేటువంటి కళ్ళు. అందుకని అమ్మకు కామాక్షి అని పేరు పెట్టారు. అలా జరిగిపోయింది. ఇక కృతయుగంలో అయిపోయింది. త్రేతాయుగానికి వచ్చే సమయానికి గనక ఆలోచించి